హాయ్ యూట్యూబ్ ఫ్యామిలీ, అందరు ఎలా ఉన్నారు? సినిమా చరిత్ర చూసుకుంటే ఆనాటి ఆలంబరా నుంచి మొదలుకుంటే నా దేశం, పునాదిరాళ్ళు, ఎర్రమందారం, లేడీస్ టైలర్, అదేవిధంగా అన్వేషణ, శివ, ఈ విధంగా ఎన్నో చలనచిత్రాలు ఈ సినిమా రూపురేఖలు మార్చాయి. అందులో ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణ, ఎన్టీ రామారావు, అదేవిధంగా అక్కినేని నాగేశ్వరరావు గారు, తర్వాత వచ్చిన తరం లోపల చిరంజీవి, తర్వాత శోభన్ బాబు, కృష్ణరాజు, మురళీమోహన్. హీరోయిన్లో చూసుకుంటే వాణిశ్రీ, జయసుధ, జయప్రద, ఈ విధంగా ఎంతోమంది హీరోయిన్లు. ముఖ్యంగా నేటి తరం లోపల సౌందర్య, మీనా, ఖుష్బు, టాబు, ఎంతోమంది హీరోయిన్లు ఈ చలనచిత్రం లోపల పనిచేశారు. వారి యొక్క ట్రెండ్ సెట్టర్స్గా మిగిలిపోయారని చెప్పవచ్చు. ఎన్ని సినిమాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ ఈ సినిమాలకు మాత్రం చాలా ప్రత్యేకత ఉంది. ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసుండరు అనేటువంటిది కూడా అటువంటి సినిమాగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే వన్ షాట్ సినిమా అనేటువంటి తీయడం చాలా కష్టంతో కూడుకున్న పని. సబ్జెక్టు పైన పూర్తి స్థాయిలో అవగాహన ఉంటేనే అలా తీయడానికి ఛాన్స్ ఉంటుంది. పూర్వకాలం లోపల నాటకాలు వేసే సమయం లోపల దాదాపు అరగంట నాటకము, గంట సేపు నాటకాన్ని పూర్తిగా తన డైలాగుల్ని, ఎదురున్నటువంటి వాళ్ళ యొక్క డైలాగులు కూడా బట్టి పట్టి చేసేటువంటి ఒక కళాకారులు ఉండేవారు. కానీ ఈరోజంతా కూడా కట్ పేస్ట్ మెథడ్ వచ్చేసింది. ఒక డైలాగులు 10 సార్లు చెప్తున్నారు. కానీ ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూడలేదు మాత్రం ఖచ్చితంగా పూర్తి ఒక సింగిల్ షాట్లో తీయడం జరిగింది. దీనికి సూపర్ రాజా చాలా కష్టపడ్డాడు. ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని నేనైతే తప్పనిసరిగా ఎదురు చూస్తున్నాను. నా మైండ్ ఈ విధంగా బ్లాంక్గా ఉంది. దీన్ని మరి సూపర్ రాజా ఎప్పుడు ఫిలప్ చేయబోతున్నాడో, ఎప్పుడు మనల్ని సంతోష పెడుతున్నాడో ఎదురు చూద్దాం. దయచేసి మీరు కూడా సూపర్ రాజా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. తన యొక్క వీడియో ఛానల్ కూడా చూడమని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్